అట్లాగే ఇంకా చాలా పేర్లు ఉన్నాయన్ని మీరు చూసుకోవచ్చు. ఆ పేర్లో కొంతమంది డివిసిఎం ర్యాంక్ ఉన్న వాళ్ళు మడవి మాడ, పూనం సుక్కు, హెమ్లా లచ్చి, సోడి భీమ, తాటి రాజు, కోవాసి రాజు, మడియం భీమ, ముడకం భీమి, పొడియం గంగి, సోడి భీమి, కుడం దేవి, వీళ్ళంతా కూడా పీపీసీఎం ర్యాంక్ ఉన్న వాళ్ళు. పార్టీ మెంబర్ ర్యాంక్ అంటే దళ సభ్యుల ర్యాంక్ ఉన్న వాళ్ళు దేవి, జోగి, ఐతి, సుంబారి, ఇడుమ భీమ, ఇడుమ జోగ, సోను, సోము. తెలంగాణ కమిటీ, స్టేట్ కమిటీకి సంబంధించినటువంటి 11 మంది కూడా ఈరోజు సరెండర్ అయినరు. ఇందులో ఇది ఆఖరి మిగిలిన వాళ్ళు అనమాట. ఈ అంతా అయిపోయిన తర్వాత మిగిలిన 11 మంది వాళ్ళు చెల్ల చెదరై ఉంటే వాళ్ళందరినీ ఎదుర్కొచ్చిన వాళ్ళని. సో వీళ్ళు చాప నారాయణ ఎలియాస్ గజేంద్ర అట ఆయన, ఈయన బీజాపూర్ జిల్లా ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఆయన. అట్లాగే ఈయన స్టేట్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న ఆయన. ఈయన తెలంగాణ స్టేట్ కమిటీ యొక్క మిలిటరీ సైనిక విభాగం యొక్క ఇన్ఛార్జ్ ఈయన. అట్లాగే కడతి సన్ను, ఈయన డివిజనల్ కమిటీ మెంబర్ ర్యాంక్ ఉన్న ఆయన. ఈయన కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్ స్టేషన్ లిమిట్స్. మోడియం మున్ని, ఈమె మిర్తూర్ పోలీస్ స్టేషన్ పరిధి, బీజాపూర్ జిల్లా. ఈమె కూడా డివిజనల్ కమిటీ మెంబర్ ర్యాంకు. కొంచెం ఇడుమాల్ ఎలియాస్ మహేందర్, ఈయన మాత్రం తెలంగాణ ఆయన, ఒక్కడే తెలంగాణ. ఈ 42 మందిలో ఈయన ఒక్కడే తెలంగాణ ఆయన. ఇతను కూడా తడపాల గ్రామం, వెంకటాపురం మండలం, ములుగు జిల్లా చెందిన ఆయన. మిగతా వాళ్ళందరూ కూడా ఛత్తీస్గఢ్ వాళ్ళు. ఈ 11 మందితో పాటుగా మళ్ళీ లాస్ట్ లో దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి చెందినటువంటి 10 మంది ఉన్నారు. ఇందులో అందరూ కూడా ఏసీఎం ర్యాంకు, దళ సభ్యులు ర్యాంక్ ఉన్న వాళ్ళు అన్నమాట. ఆల్రెడీ మీకు ఆయుధాల గురించి చెప్పినాను, వాళ్ళు ఎంత సరెండర్ చేసినారన్నది. అట్లాగే వీళ్ళకి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి పునరావాస ప్యాకేజ్ కింద రాష్ట్ర కమిటీ సభ్యులకు ఇచ్చేది 20 లాక్ రూపీస్ మీకు తెలుసు. డివిజనల్ కమిటీ కార్యదర్శికి ఇచ్చే 8 లాక్ రూపీస్, డివిజనల్ కమిటీ మెంబర్ కు 5 లక్షల రూపాయల రివార్డు ఉంటుంది, ఏరియా కమిటీ సభ్యులకు 4 లక్షలు అండ్ దళ సభ్యులకు 1,00,000 రూపాయలు. ప్లస్ ఇది కాకుండా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాలు ఉన్నాయి. ఇందులో జనజీవన స్రవంతిలోకి ఆయుధాలతో లొంగిపోయిన వాళ్లకు ఎల్ఎంజీ తీసుకొస్తే 5 లక్షల రూపాయలు, AK-47 రైఫిల్ తీసుకొస్తే 4 లాక్ రూపీస్ సపరేట్ గా, ఇది వాళ్ళకి ఇచ్చేటువంటి రివార్డు అదనంగా అనమాట. ఇన్సాస్ రైఫిల్ తీసుకొస్తే 2 లక్షల రూపాయలు, SLR తీసుకొస్తే 2 లక్షలు, .3003 రైఫిల్ తీసుకొస్తే 1,00,000 రూపాయలు, 12 బోర్ సింగిల్ షాట్ గన్ ఆర్ డబుల్ షాట్ గన్ తీసుకొస్తే 30,000, 9mm పిస్టల్ కానీ, రివాల్వర్ కానీ, కార్బైన్ కానీ తీసుకొస్తే 25,000. ఈ విధంగా ఉంది. ఈ మొత్తం ఈ అవార్డ్స్, రివార్డ్స్ సంబంధించినవి ప్లస్ వెపన్స్ సంబంధించిన ఎంత కలుపుకుంటే ఈ రోజు ఈ 42 మందికి 1,93,00,000 రూపాయలు పంపిణీ చేస్తున్నాము. ఇందులో తెలంగాణకు చెందినటువంటి కొంచెం ఇడుమల్ ఎలియాస్ మహేందర్ కు 4 లక్షల రూపాయలు చెక్ అందజేస్తాము. అట్లా మిగతా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన 41 మందికి మనిషికి 25,000 చొప్పున తక్షణం ఆర్థిక సహాయం అందజేస్తాం. మిగిలిన రివార్డు సొమ్ము వాళ్ళకి తర్వాత ఇస్తాం. తర్వాత అంటే వీళ్ళకు బ్యాంకు ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, బ్యాంక్ ఖాతాలు తెరిచిన తర్వాత డీడీ రూపంగానో చెక్ రూపంగానో వీళ్ళకు ఇస్తామన్నమాట. అది తర్వాత మన ఆనరబుల్ సీఎం రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ వీళ్ళ గురించి అష్యూరెన్స్ ఇచ్చి ఉండ్రి, వీళ్ళందరికీ హెల్త్ కార్డ్స్ ఇస్తామని చెప్పి. ఆ హెల్త్ కార్డ్స్ కూడా ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్ లో ఉంది, జీవోనే వచ్చేది ఉంది. అది ఇవాళ రేపట్ల జీవో కూడా వస్తుంది. సో దట్ ట్రీట్మెంట్ ఇనిమ్స్ లాంటి మంచి హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ పొందవచ్చు. ఈ విధంగా ఈ ఆఖరు ఈ కిస్తీ వీలిపోయిన వాళ్ళని కూడా చక్కగా తీసుకొచ్చినటువంటి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఐజీ సుమతి గారికి, అడిషనల్ డీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్ గారికి, అడిషనల్ డీజీ గ్రే హౌండ్స్ సాఫ్ట్ ఆపరేషన్స్ చేస్తూ వీళ్ళందరినీ బయట తీసుకొచ్చినటువంటి అనిల్ కుమార్, అడిషనల్ డీజీ గ్రే హౌండ్స్, ఐజీఎస్వి, వాళ్ళందరూ కూడా మరొకసారి నా తరఫు నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఈ లాస్ట్ ఈ 2024-2026 జస్ట్ లిటిల్ ఓవర్ 1.5 years లో మనకి అయినటువంటి సరెండర్స్ 4 సెంట్రల్ కమిటీ మెంబర్స్ సరెండర్ అయినరు, స్టేట్ కమిటీ మెంబర్స్ 21 మంది సరెండర్ అయినరు, డివిజనల్ కమిటీ మెంబర్ 1, డివిజనల్ కమిటీ మెంబర్లు డివిజనల్ కమిటీ సెక్రటరీ స్థాయి ఉన్న వాళ్ళు 40 మంది, ఏరియా కమిటీ సెక్రటరీ, ఏరియా కమిటీ మెంబర్ స్థాయి ఉన్న వాళ్ళు 149 మంది, అట్లాగే దళ సభ్యుల స్థాయి ఉన్న వాళ్ళు అంటే పార్టీ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు 546. ఈ రకంగా
761 మంది ఇంతవరకు లాస్ట్ 1.5 నుంచి 2004 నుంచి 2006 మధ్యలో 1.5 years లో సరెండర్ అయ్యారు అనమాట.